నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ అంశంపై పార్లమెంట్ ఆవరణలో అధికార ప్రతిపక్షాలు నిర్వహించిన ఆందోళనలు తోపులాటకు దారితీశాయి. అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడినందుకు హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రతిగా మకర ద్వారం వద్ద బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నినదించారు. బీజేపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ దశలో తోపులాట జరిగి ఒడిషా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని, ఆ ఎంపీ తనపై పడటంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రాహుల్ గాంధీ పార్లమెంటు లోపలికి వెళుతుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసేశారని, అంతా కెమెరాలో నిక్షిప్తమై ఉంటుందని చెప్పారు. తోపులాటలో బీజేపీకి చెందిన ముఖేష్ రాజ్పుత్ కూడా గాయపడ్డారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఇద్దరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అజయ్ శుక్లా వివరించారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామని, స్పృహ కోల్పోయిన స్థితిలో ఎంపీ ముఖేష్ రాజ్పుత్ వచ్చారని, చికిత్స తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. ఇద్దరు ఎంపీలను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ నేతలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదుపై 14 మంది ఎంపీలు సంతకం చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. సభలోకి వెళుతున్న రాహుల్ గాంధీని అడ్డుకోవడమే కాకుండా అధికార పార్టీకి చెందిన 3 సభ్యులు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఇది పూర్తిగా ప్రతిపక్ష నేత, ఎంపీగా ఆయన హక్కులను విఘాతం కలిగించడమేనని పేర్కొన్నారు. పార్లమెంటు మకర్ ద్వారం వద్ద జరిగిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె సురేష్, మాణిక్యం ఠాగూర్ స్పీకర్కు లేఖ రాశారు. రాహుల్ గాంధీపై దాడి చేసిన బీజేపీ ఎంపీలపై పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ మహిళా ఎంపీలు చెప్పారు. అంబేద్కర్ను ఉద్దేశించి హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్ష సభ్యులు చేసిన ఆందోళనలతో మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలను సముదాయించిన స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ ఎంపీ ఈవీకేఎస్ ఇలం గోవన్ మృతిపై సంతాప తీర్మానం చదివి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రతిపక్ష ఎంపీలు మళ్లీ ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పార్లమెంటు మకర ద్వారం వద్ద బీజేపీ మహిళా ఎంపీలను తోసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఫిర్యాదును పరిశీలించనున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించగా డీఎంకే ఎంపీ తిరుచి శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఫిర్యాదులో ఒక వర్షనే ఉందని, అధికార పార్టీ ఎంపీలే తనను తోసివేసినట్లు రాహుల్ ఆరోపించారని చెప్పారు. ఇరుపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు చైర్మన్ ధన్ఖడ్ పై విపక్ష సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తోసిపుచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. అమిత్ షా ప్రవర్తన ప్రత్యేక హక్కును ఉల్లంఘించడం, సభను ధిక్కరించడంతో సమానమని ఖర్గే అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన వేళ ఈ నెల 16, 17 తేదీలో రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చకు సమాధానం ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే అంబేద్కర్ నామస్మరణ చేసే కంటే దేవుడి పేరు స్మరించినా వారికి స్వర్గం దక్కేదని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా షా అంబేద్కర్ను అవమానించారంటూ ఖర్గే సభా హక్కుల తీర్మానం ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్తో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్పై విచారణ జరిపేందుకు ఇటీవల గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణకు సంబంధించిన టెండర్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ఆయాచితంగా, అప్పనంగా ఎవరికో అప్పగించారన్న సీఎం ఔటర్ రింగ్ రోడ్డు లీజు మీద విచారణ జరపాలని మాజీ హరీష్ రావు కోరటం అభినందనీయమని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్లను పునః సమీక్షించుకోవాలని హరీష్ రావు చేసిన సూచన అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ అధికార విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. శాసనసభ నడుపుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు సమాచారం లేకుండా ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబు ఆ విషయాన్ని పెద్ద సమస్యగా చూడొద్దని హితవు పలికారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అంకెలను తారుమారు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని భట్టి విక్రమార్క విమర్శించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన 7 లక్షల కోట్ల అప్పులు దాచలేనిదని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, సింగరేణి, జెన్కో సహా అన్నింటినీ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని గొప్పగా చెప్పి ఆ సంస్థలకు బిల్లులు చెల్లించలేదన్నారు. అప్పులను తక్కువగా చూపించి మరిన్ని అప్పులు చేసేందుకు యత్నించారని తెలిపారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో మరిన్ని అప్పులు తీసుకునేందుకు ఆర్బీఐని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం కోసం తీసుకున్న రుణాలను కూడా తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పును కార్పొరేషన్ చెల్లిస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. మరోవైపు అప్పుల విషయంలో ప్రభుత్వం సభను తప్పుదారి పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుతం సభలో చర్చ కొనసాగుతోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24,276 కోట్ల రూపాయల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులిచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణం పొందడానికి ఆమోదముద్ర వేసింది. మంగళగిరి ఎయిమ్స్కు అదనంగా 10 ఎకరాల భూమి కేటాయించడానికి ఆమోదం తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చే అంశం సహా మధ్యాహ్న భోజనానికి నిధుల విడుదలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా 1000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హంద్రీ నివాస్ సుజలా స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్కు పచ్చజెండా ఊపింది. 10 జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. అయితే మున్సిపాలిటీ చట్టం 1965లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలిసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణం ప్రారంభించినట్టు తనకు తెలియదని అప్పటి సీఎం కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఆమె గత సీఎంఓలో 10 ఏళ్లు కార్యదర్శిగా పనిచేశానని 7 శాఖలను పర్యవేక్షించినట్లు చెప్పారు. సాంకేతిక అంశాల జోలికి వెళ్లలేదని, ఆయా శాఖలను సమన్వయం మాత్రం చేశానని జస్టిస్ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లకు జీవోలు ఇచ్చారా అని అడగ్గా అది తనకు తెలియదని స్మితా సబర్వాల్ చెప్పారు. కేబినెట్ సమావేశాల్లో పాత్రపై అడగ్గా వివిధ శాఖలు, సీఎస్ నుంచి వచ్చే ఫైళ్లను సీఎంకు క్లుప్తంగా వివరించడమే తన బాధ్యతని ఆమె తెలిపారు. తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ బ్యారేజ్ నిర్మాణంలో అంతా సరిగ్గానే జరిగిందా అని ప్రశ్నించింది. అయితే నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యదర్శి వాటిని పర్యవేక్షించారని సోమేష్ కుమార్ చెప్పారు. సీఎస్గా బాధ్యతలు తీసుకోవడానికి ముందే బ్యారేజ్ల నిర్మాణం పూర్తయిందని, తాను కేబినెట్ నిర్ణయాల ప్రకారమే నడుచుకున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని అనిపించలేదా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ విషయాలు చూస్తారని సోమేష్ కుమార్ చెప్పారు. బ్యారేజ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు దృష్టికి వచ్చాయా అని ప్రశ్నించగా చాలా కాలమైందని, గుర్తులేదని సోమేష్ కుమార్ కమిషన్కు చెప్పారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై మున్సిపాలిటీ హైడ్రా అధికారులు కొరడా జుళిపించారు. అల్కాపురి టౌన్షిప్లోని అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్లో అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు 4 షట్టర్లు తొలగించారు. ఈ ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులను అపార్ట్మెంట్లోని పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ 2 జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. 2016లో హెచ్ఎండీఏ అనుమతులతో రామిరెడ్డి అనే వ్యక్తి సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ 5 అంతస్తులతో మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ నిర్మించారు. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంక్, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ అంశంపై అదే అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. మార్చి 26న గణితం, 28న ఫిజికల్ సైన్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయని తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతుండగా అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా వాయువ్య దిశలో కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్లో 2 భద్రతా దళాల సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గత రాత్రి కుల్గాం జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలోని ఖద్దర్ వద్ద నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సోదాలు చేస్తున్న బలగాలపై ఈ ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఎదురుకాల్పులకు దారితీసినట్లు చెప్పారు. కాల్పుల తర్వాత ఆ ప్రాంతంలో గాలించగా 5 ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయని అధికారులు తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం ఠాణాలో మెట్లపై బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ చెంగలరాయుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ 2 రోజుల క్రితం వైసీపీ నాయకులు పట్టాభిపురం ఠాణా వద్ద నిరసన తెలిపారు. మెట్లపై కూర్చుని ఎవరినీ లోపలకు వెళ్లకుండా పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు సహా మిర్చియార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు మరో 4 కేసులు నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చెన్నై ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా, భారత్ 3వ టెస్టు ముగిసిన తర్వాత నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ఆసీస్ నుంచి నేరుగా భారత్ చేరుకున్నాడు. చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న అశ్విన్కు స్థానికులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని కరచాలనం చేశారు. తనపై చూపిన అభిమానానికి అశ్విన్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.